ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 శాసనసభ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో మనం చూసిన ఓటర్లు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కు వేసుకునేలాగా అవగాహన కల్పించారు. అధికారులు ఓటు హక్కు మీద అవగాహన కల్పించారు కాబట్టి మనం క్యూ లైన్లు చూస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో 8 గంటలకి ఈ క్యూ లైన్ ఉందంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. వాతావరణం కూడా అనుకూలించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈరోజు వర్షం పడుతుందని చెప్పినప్పటికీ నడినెత్తి మీద సూర్యుడు వచ్చాడు. ఈ టైం నుంచి మధ్యాహ్నం 12 దాకా క్యూ లైన్లు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ 3 గంటల నుంచి ఉంటుంది. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రామకోటేశ్వర గారు మనతో ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంటే ముందుగానే వాన వస్తున్న ఉద్దేశంతోనే షామ్యానాలు కూడా జాగ్రత్త చేయడం జరిగింది. అలాగే సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్గా ఉండేలాగా ఏర్పాట్లు తీసుకున్నాం. అలాగే క్యూ లైన్ ఇదిగా ఉండేట్టుగా మా జనాలు తోసుకోకుండా క్యూ లైన్ కరెక్ట్గా ఉండేట్టుగా ఇది చేసాము. అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేసాము. మన 60 సీసీ కెమెరాలు అన్ని చోట్ల లేవండి. వెబ్ క్యామ్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న చోట్ల సీసీ క్యామ్స్ కూడా పెట్టాము. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం. సార్, మనకి సాయంత్రం 6 గంటల దాకా టైం ఉంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళు ఎంత లేట్ అయినా మీరు ఓటు వేస్తారు. 6 గంటలకి గేట్లోకి వచ్చిన ప్రతి వ్యక్తికి మేము స్లిప్ ఇస్తామండి. ఆ స్లిప్ ఉన్న వాళ్ళు రాత్రి 10 అయినా సరే మేము వాళ్ళకి మందాన్ని కంప్లీట్ చేసి వాళ్ళు పంపిస్తామండి. సార్, ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. నన్ను కూడా మీరు చూసారు. టెంట్లు ఏర్పాటు చేయడం, సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడం, సిబ్బంది కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు మహిళలకి మార్నింగ్ అల్పాహారం ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి, సాయంత్రం భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. సార్, మార్నింగ్ టీ ఇచ్చాం సార్, అల్పాహారం కూడా ఇచ్చాము, భోజనాలు కూడా ఏర్పాటు చేశాం సార్. ప్రతి గంట 2 గంటలకు ఒకసారి డ్రింక్ కూడా ఇమ్మన్నారండి. ఆ డ్రింక్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం సార్. అట్లాగే కంటిన్యూషన్ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. ప్రతి పిఎస్ దగ్గర 5 క్యాన్లు పెట్టామండి. అది ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు దాన్ని మళ్ళీ ఫిలప్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా చూస్తాం సార్. ఇది పరిస్థితి. అధికారులు చెప్తున్నారు చాలా స్వచ్ఛందంగా మీ ఓటు మీరు వేసుకోండి, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి, ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోండి. ఏదైతే కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ ఉన్నారో ఓటు హక్కుకు సంబంధించి ఆయన షార్ట్ ఫిల్మ్ కూడా తీసి ప్రదర్శించడం జరిగింది. అధికారులు చెప్పిన పనులు జరుగుతున్నాయనడానికి మనకి ప్రత్యక్ష ఉదాహరణ వృద్ధులు, అదేవిధంగా మనం చూసిన దివ్యాంగులు కూడా వచ్చారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఉపయోగపడడానికి ప్రాథమిక చికిత్సను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తం మీద ఓటేసేందుకు ఓటర్లు ఓటెత్తుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తు మధ్య అవసరమైతే ఎవరైతే నడవలేని వారు ఉన్నారో వారిని వాహనాల మీద కూడా లోపలికి అనుమతించి వారు ఓటేసేదిగా మనం చూస్తున్నాం. వృద్ధుల్ని బండి మీద తీసుకొస్తున్నారు. అంటే ఓటును వినియోగించుకునేందుకు కావాల్సిన సకల సౌకర్యాలు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది అనడానికి మనకి ఇదే నిదర్శనం. మనం చూస్తున్నాం వాహనం మీద వచ్చి వాళ్ళు ఓటేసే అవకాశం. అదేవిధంగా వృద్ధులు వస్తున్నారు, దివ్యాంగులు వస్తున్నారు. కొంతసేపు సేదరిడని కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఓటర్లలో ఎన్నికలకు సంబంధించి చాలా స్పష్టమైన అవగాహన కలిగింది. ఓటు వినియోగించుకోవాలనే భావన వారిలో కలిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం చూసిన వృద్ధుడు కర్ర పట్టుకుని ఆ విధంగా ఆయన ఓటు వేయడం వస్తుందంటే ప్రజల్లో అవగాహన ఏ మేరకు ఉందో, అధికారులు ఎంత అవగాహన కల్పించారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా తూర్పుగోదావరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా 3 కలెక్టర్లు, 3 ఎస్పీలు, 3 జాయింట్ కలెక్టర్లు, 3 డిఆర్ఓలు, దీనికి తోడు తహసీల్దారులు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించి ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం తహసీల్దార్ గారు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కసారి అమ్మ, మీరు ఓటు వేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లోపల? మిషన్ నొక్కగానే మీ ఓటు పడిందా? అలాగే మరి కొందరు ఓటు వేసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, మీరు ఓటు వేసారు కదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లోపల? ఓటు వేయగానే పనిచేసి మిషన్ పనిచేసిందండి. అమ్మ, మీరు ఓటు వేసారు కదా, మిషన్ వెంటనే పనిచేసిందా? ఓటర్లు కూడా ఎక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఇబ్బంది పెట్టలేదు. ఓటు వేసిన వెంటనే మాకు ఏదైతే స్లిప్ వస్తుందో ఆ స్లిప్ రావడం జరిగింది. ఖచ్చితంగా యంత్రాలు పనిచేస్తున్నాయి, ఎక్కడ యంత్రాలు మొరాయించలేదు. అవసరమైతే యంత్రాలు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.